నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పే న్యూస్. పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫర్లోని రాగి తీగలను దొంగిలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చెప్పారు. ఈ రాగిని కొనుగోలు చేసే వారిపైన కేసులు పెట్టాలని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటీవల ఈ తరహా దొంగతనాలు ఎక్కువైన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఇరు జిల్లాల విద్యుత్ అధికారులు, పోలీస్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులతో శనివారం ఆయన ప్రకాశం భవనంలో ఆయన సమావేశం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే అనారోగ్యం పాలవుతారని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలం అడవుల దీవి గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్, రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మాత్యులు అనగాని సత్యప్రసాద్, సోదరులు అనగాని శివప్రసాద్, కూటమి పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ గృహాల పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. సత్తెనపల్లి పట్టణంలో సిబిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ఏరియా మహాసభ ఘనంగా నిర్వహించారు. సత్తెనపల్లి నియోజకవర్గ కార్యదర్శి పల్లెం లక్ష్మీ చెన్నకేశ్వరరావు ఈ మహాసభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బైరాపట్నం రామకృష్ణ మాట్లాడుతూ సత్తెనపల్లి పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సరైన నిర్వహణ లేక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఘంటసాల, సావిత్రి విగ్రహాలు అందవిహీనంగా తయారయ్యాయని అన్నారు. శ్రీ ఏబిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రేపల్లెలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఎన్ సుభాష్ని కార్యక్రమాన్ని ప్రారంభించి కళాశాల ప్రాంగణంలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కనీసం మొక్కను నాటి దానిని సంరక్షించాలని ఆమెను పిలుపునిచ్చారు. చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార తయారీ శుభ్రంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా పీసీపల్లి, పామూరు మండలాలు అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేశారు. కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి లబ్ధిదారులకు ఇండక్షన్ స్టవ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, మహిళా శిశు సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని, ఇందులో రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ కోరారు. ఎస్ఐఆర్పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటికి సందర్శిస్తారని చెప్పారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఇన్నర్ రింగ్ రోడ్ పనులు త్వరగా పూర్తి చేయుటకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గుంటూరు నగరపాలక సంస్థ చేపడుతున్న పనులపై కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనులు పూర్తి చేయడానికి ప్రజలు సహకరించాలని అన్నారు.
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన, గంజాయి విక్రయాల అడ్డుకట్టే ధ్యేయంగా నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశం కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కలిసి కృషి చేద్దామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా గుంటూరు నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అత్యాధునిక ఎలక్ట్రానిక్ చెత్త సేకరణ వాహనాలు, స్వీపింగ్ మిషన్లు గుంటూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ సజీర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి ప్రారంభించారు. అమృతలూరు మండలం పామర్లోని శ్రీరంగ బాల త్రిపుర సుందరి సమేత కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది. అమృతలూరు ఎస్ఐ సుమన్ తెలిపిన వివరాల మేరకు గుర్తు తెలియని ఇద్దరు దుండగులు తెల్లవారుజామున వీరాంజనేయ స్వామివారి యొక్క వెండి ఆభరణాలు దొంగలించారు. సుమారు ఆభరణాలు 1 కేజీ వరకు ఉండొచ్చు. ఆలయంలో వంశపారంపర్యంగా అర్చకత్వం చేస్తున్న పొన్నూరు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. ఇవి స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ న్యూస్.